రైట్. కోస్టల్ న్యూస్కి స్వాగతం.
అన్- అందరికీ నమస్కారములు. మైసూర్ని తలపించేలా మన గూడూరులో మొదలవుతున్న దసరా జెండాల పండుగ ఉత్సవం మొదలవుతుంది. దానికోసం తయారవుతున్న జెండాలు ఇవన్నీ తయారు చేయడంలో నేను చేసినందుకు చాలా గర్వంగా, చాలా సంతోషంగా ఉంది. ఇంకా చెప్పాలంటే ప్రతి సంవత్సరం ఈ పండుగ వస్తుందంటే మా ఊర్లో అందరికీ చాలా ఉత్సాహంగా ఉంటారు, పార్టిసిపేట్ చేస్తారు ప్రతి ఒక్కరు. ఇంకా పోటాపోటీగా తయారయ్యే ఈ జెండాలను చూడడానికి ఎక్కడెక్కడి నుంచో, వేరే ఊర్ల నుంచి, వేరే దేశాల నుంచి కూడా చాలామంది వస్తారు. వాళ్ళందరూ మా పండుగను చూసి చాలా సంతోషిస్తారు, ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు. దసరా అంటే మైసూర్ తర్వాత గూడూరు అని మేము గర్వంగా చెప్పుకుంటాం. ఈ గూడూరు ప్రజలందరం గర్వంగా చెప్పుకుంటాం. మేమందరం కలిసికట్టుగా, ఇంకా చెప్పాలంటే దైవం మీద చాలా నమ్మకంతో, భక్తితో చేసుకునే పండుగ ఇది. అసలు ఇది ఎలా మొదలైంది అనే దానికి ఒక 77 సంవత్సరాల క్రితం ఈ ఊరి అంతా వ్యాధులు ప్రబలి అందరూ బాధపడుతూ ఉన్న టైంలో పెద్దవాళ్ళు చెప్పారంట, ఒక ఆంజనేయ స్వామికి పూజ చేసుకుని మనం వీటి నుంచి బయటపడదాము అని పెద్దవాళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకొని వాళ్ళు ఫస్ట్ మొదలుపెట్టింది ఇట్లా పెయింటింగ్స్ లాగా ఏం వేయలేదు. ఫస్ట్ ఒక 6 అడుగుల వైట్ క్లాత్ని తీసుకున్నారు. దాని మీద బొగ్గుతో, నల్లని బొగ్గుతో సంజీవి పర్వతం ఎత్తుకున్న హనుమంతుడిని గీసి దాన్ని ఒక 8 అడుగుల వెదురు కర్రకి పెట్టి ఊరంతా తిప్పి ఈ ఊరు మధ్యలో ఉన్న బొడ్డు చౌక అనే ప్రాంతంలో దాన్ని పెట్టి అక్కడ పూజలు చేసి చక్కగా అందరూ అప్పటి నుంచి వ్యాధులన్నీ తగ్గుతూ అందరూ హ్యాపీగా ఉండడం స్టార్ట్ అయిందంట. అది గమనించిన పెద్దవాళ్ళు ఇది ప్రతి సంవత్సరం మనం చేసుకోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు. అప్పట్లో చిన్న తప్పెట్లు మోగించుకుంటూ ఆ వైట్ క్లాత్ని తిప్పుతూ స్టార్ట్ చేశారు ఆ పండుగ. అలా చిన్నగా స్టార్ట్ అయిన పండుగ కాలక్రమేణా ఒక్కొక్కటిగా, అంటే ఇంకా వేషాలు, కేరళ వాయిద్యాలు, ఇట్లా రకరకాల వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా వాళ్ళ స్పెషల్ మ్యూజిక్ కానీ, వేషాలు వాళ్ళు కానీ అందరినీ పిలుచుకొని చక్కగా చాలా ఊరు మొత్తం లైటింగ్తో, ఊరు మొత్తం అసలు ఆ రోజు నైట్ అంతా చాలా పెద్ద పండుగలా ఉంటుందన్నమాట. ఆ పండుగలో ఇలాంటి వాటిని ప్రతి వీధి వాళ్ళు ఒక ట్రాక్టర్ మీద బాగా అలంకరించి పెద్ద పెద్ద మండపాలు కట్టి వాటిలో పెట్టి ఊరంతా తిప్పి అందరూ కూడా చాలా చక్కగా ప్రతి ఒక్కరు హారతలు ఇచ్చుకుంటూ, టెంకాయలు కొట్టుకుంటూ, ఎంతో భక్తి విశ్వాసాలతో పూజలు చేస్తూ ఊరు మొత్తం తిప్పి తీసుకొచ్చి వాళ్ళ గుళ్ళ దగ్గర పెట్టుకుంటారనమాట. ఇది ప్రతి సంవత్సరం వస్తుందంటే ముందుగానే ఒక 10 to 15 days ముందు నుంచే, 1 month ముందు నుంచే దీనికి అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఇలా పూర్తి అవే వరకు ఎవ్వరూ కూడా ఓకే వాళ్ళకి తోచినవన్నీ వాళ్ళు చేస్తూ ఉత్సవాన్ని దిగ్విజయంగా జరుపుతారు అందరూ కలిసి. ఇటువంటి ఈ పండుగలో నేను ఒక భాగమైనందుకు, ఈ బొమ్మలన్నీ వేసే అవకాశం నాకు ఆ భగవంతుడు ఇచ్చినందుకు, ఇంకా ఈ వీధుల వాళ్ళు నన్ను నమ్మి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, అండ్ మీడియా వాళ్ళు నా గురించి ఇలా అందరికీ చూపించి దీన్ని వేస్తుంది అని చూపించిన మీడియా వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు. నమస్తే.